హీరో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కల్కి 2898 ఏడి. భారతీయ ఇతిహాసం సైన్స్ ఫిక్షన్ డిస్టోనియన్ చిత్రం ఇది. 600 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన చిత్రాలలో అత్యంత ఖరీదైనదిగా రికార్డు సొంతం చేసుకుంది. దీపికా పడుకునే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ మే 9న విడుదల కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో రికార్డుల సునామీ సృష్టించిన పుష్ప 1కి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది. 500 కోట్ల బడ్జెట్తో భారీ అంచనాల మధ్య వస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో పహాడ్ పాజల్, జావేద్ బాబు, సునీల్, ప్రకాష్ రాజు, రావు రమేష్లు నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ రామ్ చరణ్కు జోడీగా నటిస్తుంది. 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నాజర్, సముద్రకని, శ్రీకాంత్, జయరాములు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓజీ. ఇది పురాణ యాక్షన్ మూవీ. ఇది 350 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అజయ్ ఘోష్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ ప్రక్కన హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ రికార్డుల సునామీ ఎలా ఉండబోతుందో చూడాలంటే పవర్ స్టార్ అభిమానులు సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. మాస్ హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవర 1. 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించడం విశేషం. సైఫ్ అలీఖాన్, రమ్యకృష్ణ, శ్రీకాంత్, ప్రకాష్ రాజు మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఫ్రెండ్స్, పై చిత్రాలలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.